పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. Vishwas sir, just one little thing that I would want you to, address. What were your interactions with Prabhas Garu like and Maruti sir when it all started? What was it like? What did you have in mind, or what did they have in mind that they shared with you? If you could share with all of us here. ఫస్ట్ డే కలిసినప్పుడు ఏం మాట్లాడారు ప్రకాష్ గారు? వాట్ వాజ్ యువర్ కన్వర్సేషన్? అంటే బేసిక్ ఇది ఈ మూవీ పీపుల్ మీడియాలో చేయడానికి అంటే ఒక ప్రపోజల్గా మారుతి గారు దగ్గర వి రీచ్డ్ అవుట్, ఇది అవైలబుల్ ఉంది అన్నప్పుడు. సో మారుతి గారిని అంతకుముందు నేను చాలాసార్లు కలిసినాను. బట్ ప్రభాస్ గారిని కలవాలంటే నేను అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అమెరికాలో ఉండేవాడినండి. సో August 8th నేను అంటే అక్కడ ఒక మీటింగ్ ఉండి యూఎస్కి వెళ్ళినాను. సో ప్రభాస్ గారు 12th అవైలబుల్ అంటే నేను 8th వెళ్ళి 12th రిటర్న్ వచ్చినా అండి. దట్ వాజ్ మై షార్టెస్ట్ ట్రిప్ టు అమెరికా, 3 daysలో. సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ప్రభాస్ గారు. సో అఫ్ కోర్స్ అంటే వివర్ టెన్స్డ్, అంటే ఈ మూవీ ఎలాగైనా చేయాలన్నది, బట్ ప్రభాస్ గారిని ఎలా కన్విన్స్ చేయాలన్నది ఇట్ వాజ్ ఇన్ మై మైండ్. బట్ ఇట్ వాజ్ వెరీ ఈజీ కాన్వర్జేషన్. సో ఆయన ఒక 10 minutes మాట్లాడి విల్ డూ ద మూవీ అన్నారు. సో అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ మూవీ ఫర్ అస్, అంటే చేసేటప్పుడు కానీ ఇవాళ కానీ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్. Wow, thank you so much sir. Thank you so much for talking to us.